హలో ఫ్రెండ్స్, ఒక మంచి మినీ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇదైతే శివరాత్రి రోజు జాగరణ చేసే టైంలో నేను తీసిన వీడియో. కపిల్ తీర్థంకి అయితే ముందుగా వెళ్ళిపోయాను. అక్కడ దర్శనానికి మాకు 45 మినిట్స్ పట్టింది. దర్శనం చేసుకుని బయటికి వస్తే అక్కడ టీటీడీ వాళ్ళు పాలు ప్రసాదంగా ఇస్తున్నారు. పాలు అయితే తీసుకున్నాము. నేనైతే పూర్తి ఉపవాసంతో ఉన్నాను. పాలు నేనైతే తాగలేదు. అక్కడి నుండి మేము మంగళం రోడ్లో ఉండే ఆర్టీఓ ఆఫీస్ దగ్గర తిరుమల నగర్ అని ఉంటుంది, అక్కడికైతే వెళ్ళిపోయాము. తిరుమల నగర్లో కూడా చాలా బాగా డెకరేట్ చేసి ఉన్నారు. మహాశివరాత్రి అరేంజ్మెంట్స్. అక్కడ స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాం. తిరుమల నగర్లో ఈ టెంపుల్ విశిష్టత ఏమంటే అన్ని లింగాలు ఉన్నాయి. చంద్రలింగం, సూర్యలింగం, వాయులింగం, ఇలా సతీ సమేతంగా అక్కడ లింగాలన్నీ ఉంటాయి. అంతేకాకుండా టెంపుల్ యొక్క ఆర్ట్ స్కల్ప్చర్ కూడా చాలా బాగుంది. ఈ టెంపుల్ విశిష్టత ఇంకోటి ఏమంటే మనమే స్వామివారికి స్వయంగా నీటితో అభిషేకం చేయొచ్చు. అటువైపు నుండి వచ్చే వాళ్ళకి, ఇటువైపు నుండి వచ్చే వాళ్ళకి వారే చెంబులో నీళ్ళు ఇస్తున్నారు. మనము స్వామివారి పైన పోయొచ్చు. చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే అసలు చాలాసేపు ఇక్కడే టైం అయితే స్పెండ్ చేసేసాం. బయటికి వచ్చి ఇంకా టెంపుల్ అంతా చూసేసుకుని రావి చెట్టు ప్రదక్షిణలు చేసేసుకుని మళ్ళీ అక్కడి నుండి మేము మంగళం ఊరికైతే బయలుదేరేసాము. ఆటో బుక్ చేసుకున్నాము. ఇక్కడ తిరుమల నగర్ టెంపుల్ లోపల కొన్ని విగ్రహాలు ఉన్నాయి. అసలు చాలా బాగున్నాయి. మీరు ఇప్పటి వరకు ఈ టెంపుల్ విజిట్ చేయకుండా ఉంటే తప్పకుండా ఈసారి విజిట్ చేయండి. నెక్స్ట్ టైం జాగరణ చేయాలనుకుంటే మా బ్యాచ్తో పాటు కలిసిపోండి. మొత్తం తిరుపతిలో ఉన్న శివాలయాలన్నీ కూడా తిరిగేసేయచ్చు. ఇక్కడంతా అయిపోయిన తర్వాత మంగళం ఊరిలో ఉండే శివాలయానికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ శివాలయంలో మాకైతే దర్శనం అవ్వలేదు మంగళం ఊరిలో, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉండింది. లింగోద్భవ టైంలో స్వామివారికి రుద్రాభిషేకం ఏదో టోకన్స్ ఇచ్చినట్టున్నారు. ఊర్లో వాళ్ళంతా చాలా క్రౌడ్ అయితే ఉండింది. అందుకని మాకు ఇక్కడ దర్శనం అవ్వలేదు. బయట మాత్రం చూసుకునేసాము. మంగళం ఊరు లోపలికి వెళ్ళే రోడ్ అంతా కూడా బాగా ఈ విధంగా డెకరేట్ అయితే చేసి ఉన్నారు. ఇక్కడ ఉండేసి స్వామివారిని దర్శనం చేసుకుని పక్కనే నరసింహస్వామి, సూర్యనారాయణ స్వామి టెంపుల్ అయితే ఉండింది. అక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోయాము. రిటర్న్ వచ్చింది ఎక్కడికంటే జీవకోన జీవలింగేశ్వర స్వామి టెంపుల్. ఈ బయట చూస్తేనే అర్థమవుతుంది ఇది జీవకోన అని. బయట హరికథ అయితే జరుగుతూ ఉండింది. ఇక్కడ లోపల అభిషేకాలు జరుగుతూ ఉండింది. కాబట్టి మేము బయట స్వామివారిని దర్శనం చేసుకొని దీపారాధన చేసుకొని మళ్ళీ మేము కపిల్ తీర్థంకి అయితే వచ్చేసాము. ఎందుకంటే మళ్ళీ మేము కపిల్ తీర్థంలో ఏదైనా వాహనము ఇలా ఏమైనా అరేంజ్మెంట్స్ ఉంటాయేమో చూద్దాం అనుకుని మళ్ళీ మేము కపిల్ తీర్థంకి అయితే రావడం జరిగింది. బట్ అక్కడ కూడా మాకు మళ్ళీ దర్శనం అయితే జరగలేదు. మళ్ళీ మేము ఇలా అంతా తిరిగేసి టెంపుల్స్ అన్నీ ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. నెక్స్ట్ ఇయర్ మీరు మాతో పాటు జాగరణలో జాయిన్ అయిపోండి. తిరుపతిలో ఉన్న టెంపుల్స్ అన్నీ చూసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక మినీ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.